మోడీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మోడీని భరించలేనటువంటి పరిస్థితి ఉంది. మోడీని ఎప్పుడు గద్దె దించాలి, ఏదో ఒక సాకుతోటి మొత్తం దీన్ని ఎట్లా తొలగించాలి అనే ప్రయత్నాలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలలో జరుగుతుంది. ఇంకా వెంటాడతారు, మోడీని వెంటాడి ఆయనను పర్సనల్గా కూడా విమర్శిస్తారు. ఛాయ్ అమ్ముకునేటోడు కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తాడని వ్యంగ్యంగా, గతంలో కింది కులాలను ఏ విధంగానైతే ఈ గొడ్ల కాసేటోళ్ళు, బర్రెలు కాసేటోళ్ళు, జీతగాళ్ళుగా ఉన్న వాళ్ళు, పేడ తీసేటోళ్ళు, లేకపోతే కూలినాలు చేసుకునేట వాళ్ళు, లేకపోతే కుల వృత్తులు చేసుకునేటోళ్ళు, వీళ్ళు కూడా మనుషులేనా, వీళ్ళు కూడా నాకు ఎదురుగా మాట్లాడతారా, వీళ్ళు కూడా మాతో పాటు సమానంగా కూర్చుంటారా అని ఏ విధంగానైతే కుల వ్యవస్థలో అహంకారంతో మాట్లాడారో, ఇప్పుడు సరిగ్గా మోడీ విషయంలో కూడా ఈ అగ్రకులాలు భరించలేక మోడీ విషయంలో కూడా ఆ విధంగానే ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. మొత్తం ఈ ఛాయ్ అమ్మేటోడు ప్రధానమంత్రి అవుతాడా, నెహ్రూతోటి సమానం అవుతాడా, నెహ్రూతోటి పోల్చదగినటువంటి వ్యక్తి, ఇందిరాగాంధీతోటి పోల్చదగినటువంటి వ్యక్తి, ఛాయ్ అమ్ముకునేటోడు కూడా చట్టాలు చేస్తాడా, ఈయన ఏం డిగ్రీ చదివిండు, ఏం చదువు ఉంది, తనకి ఏం వస్తుంది, అసలు ఈయన ఇంత ఖరీదైన బట్టలు వేసుకొని తిరుగుతాడా, ఇంత మంచి బిల్డింగ్లలో ఉంటాడా, ఇంత మందితోటి అవార్డు తీసుకుంటాడా, ఆయన తీసుకునే అవార్డులు ఏం అవార్డులు, అసలు అది ఒక పనికిరానటువంటి అవార్డులు. అదేవిధంగా ఆయన తల్లి ఏ రకమైనటువంటిది, ఆయన భార్య ఎటువంటిది, పెళ్లి పెడాకులు లేనటువంటి వ్యక్తి, ఆయన జీవితం కూడా ఒక జీవితమేనా, ఆయనకి ఏం తెలుసు, ఏం పరిపాలన చేస్తున్నాడు దేశంలో అంటే, గతంలో బడుగు బలహీన వర్గాలను ఏ విధంగానైతే చులకనగా చేసి వాళ్ళ వృత్తులను, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ పెళ్లిని, పెడాకులను అడ్డదిడ్డంగా తిట్టినటువంటి వాళ్ళ స్వభావమే కదా ఇదంతా కూడా. ఇప్పుడు మోడీని ఆ విధంగా తిట్టడంలో ఆశ్చర్యం ఏముంది? కింది కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, బ్రాహ్మణేతరుడు కాబట్టి, ఇంకా బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ అగ్రకులాలు ఏ రకంగా పరిపాలించినా అది గొప్పనే. కానీ ఇదే తిట్లను మోడీని తిట్టినట్టుగా ఆ వాజ్పేయి విషయంలో తిట్టగలుగుతారా? పెళ్లి పెడాకులు లేనటువంటి వ్యక్తి అని, లేకపోతే ఏం పరిపాలన అని ఆయన విషయంలో ఈ విధంగా వర్ణించగలుగుతారా? అంటే ఒకే పార్టీలో ఒక అగ్రకులానికి వ్యక్తి, ఆ అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి విషయంలో ఒక విలువ ఉంటుంది, అదే పార్టీలో కింది కులానికి సంబంధించినటువంటి వ్యక్తి విషయంలో ఇంకో రకంగా విలువ ఉంటుంది. అంటే రెండు రకాల విలువలతోటి మాట్లాడతారు. అదే బీజేపీ ప్రభుత్వంలో ఎంతోమంది అగ్రకులాలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు, వాళ్ళని తిడుతున్నారా, వాళ్ళని ఎగతాళి చేస్తున్నారా, వాళ్ళ అవమానం చేసినట్టుగా మాట్లాడుతున్నారా, వాళ్ళ తల్లుల గురించి మాట్లాడుతున్నారా, వాళ్ళ భార్యల గురించి మాట్లాడుతున్నారా, వ్యక్తిగత విషయాలలోకి వెళ్తున్నారా? అంటే ఇది కేవలం ఏందనంటే కింది కులాల మీద ఉన్న కడుపు మంట భరించలేక, ఇంకా దాన్ని ఏందనంటే జీర్ణించుకోలేక, గతంలో కుల వ్యవస్థలో అట్టడు కులాలను ఏ విధంగా అవమానం చేసిండ్రో ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలలో కూడా, బీజేపీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, కమ్యూనిస్టు పార్టీలలో కానీ కింది కులాల విషయంలో ఇదే రకమైనటువంటి అవమానము, అదేవిధంగా చులకనగా మాట్లాడటము అనేది నిరంతరం జరుగుతున్న ప్రక్రియనే. ఇదేమీ కొత్త ఏం కాదు. మోడీని తిట్టడంలో ఆశ్చర్యం ఏముంది? సహజంగానే వాళ్ళ కడుపు మంట, వాళ్ళ అగ్రకుల అహంకారము పడగలు విప్పుతూనే ఉంటుంది. గతంలో ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుల మీద ఎన్ని రకాల చలోక్తులు వేశారు, ఎన్ని రకాల అవమానాలు చేశారు, ఎన్ని రకాలుగా మాట్లాడారు, మొత్తం ఎన్ని రకాలుగా పార్టీల నుంచి వెళ్ళగొట్టి అవమానం చేశారు, ఇవన్నీ చూసినే కదా. కాబట్టి మోడీ విషయంలో కూడా ఈ కుల వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది. కుల వ్యవస్థలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో పడగలు విప్పి బుసలు కొడుతూనే ఉంది. ఇది రకరకాల రూపంలో దాచుకుందామన్నా అది దాగదు, బయటపడుతూనే ఉంటుంది.